నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు రాజకీయాలలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక ఈయన రాజకీయాలలో 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా 3 సార్లు ఎంతో అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ఇలా తండ్రికి తగ్గ వారసుడిగా ఒకవైపు రాజకీయాలలో రాణిస్తూనే మరొక వైపు సినిమా రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇక బాలకృష్ణ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్టీఆర్తో కలిసి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మరికొద్ది రోజుల్లో 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ తరుణంలోనే బాలయ్య 50 ఏళ్ల నట ప్రస్థానం వేదికని సెప్టెంబర్ 1వ తేదీన 2024న చేయబోతున్నారు. బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ చిత్రం ఆగస్టు 29, 1974 సంవత్సరంలో విడుదలైంది. ఈ ఆగస్టు 29కి సరిగ్గా బాలయ్య ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో కొంతమంది సినీ సెలబ్రిటీలు కలిసి ఘనంగా బాలయ్యకు సన్మానం చేయాలని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి బాలకృష్ణ బావ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో రాబోతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారా అన్న సందేహం ప్రతి ఒక్కరికి ఉంది. ఇటీవల కాలంలో బాలకృష్ణ పవన్ మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి పార్టీ కోసం కష్టపడ్డారు. దీంతో బాలయ్య 50 సంవత్సరాల సినీ కెరియర్ వేడుకకి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలుస్తోంది. అయితే తోటి నటుడిగా కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.